ఎవరి దగ్గర కన్ను పోయింది. ఆగం గుద్దిరు, అడివి చేసారు. నలుగురు బాగా గుద్దిరు, సావదింగురు. దొంగ కృష్ణతో పాటు నలుగురు. విక్రమ కృష్ణ విక్రమ్ కృష్ణ కరెక్టే, 2 పేర్లు ఉంటాయి. విక్రమ్ కృష్ణ. ఇప్పుడు అన్న చెప్పిన జిల్లా గణపురం మండలం. నా కొడుకు సంబంధం నేను ఇంటికి వచ్చి పని పోయిన సార్ పని పోతే నా కొడుకు కింద ఎడ్లను నీళ్ళు కప్పుకుంటుండు. వాళ్ళ అమ్మడైనా పైన అన్ని పొరలు తీసుకుంటుంటే గడ ఎవరో కొడుకు గడ మీద పైన గైన అమ్మడాయన ఏమిచ్చుకున్నా. నేను అన్నా నా కొడుకును అంటే అమ్మ పని నువ్వేమనకు నీళ్ళు చూస్తాను పోయిండా నా కొడుకు అన్నాడు నన్ను. అంటే నేను నా కొడుకు మాట బట్టి సప్పుడు ఇక కింద ఉన్నా సార్. కింద ఉంటే వాడు గంట సేపు ఇంట్లోనే ఉన్నాడు. గంట సేపు ఇంట్లోనే ఉంటే నేనేమో ఇక బట్టలు మిండుకుంటూ జాలట్లా ఉంటే వాడు ఒక గంట తర్వాత ఎప్పుడు దిగిపోయినా చూడలేవు. ఆయన చూడలేకుండా ఆయన పోయినాక తర్వాత ఇద్దరు కూటర్ మీద గిడ మా గోళం కడ నిలబడ్డారు. వాళ్ళలో ఎడ్ల బరాపలా నేను అనుకున్నా సార్. ఇది ముగ్గురు పోయిన తర్వాత నా కొడుకు అప్పుడే 3 గంటలకు బండి తాలి బండి 4 గంటలు ఎక్కించి దవా అదే ఎడ్ల నీళ్ళు పెట్టి ఎడ్ల కడిగిండు, ఎక్కించినాక ఇక అదే కళ్ళతో మళ్ళీ వచ్చిండు. ఇంటికి వచ్చిండు. ఎప్పుడో మాకు చెప్పకుండానే కారు వేసుకున్నాడు. ఎప్పుడో వెళ్ళిపోయిండు సారు ఆ కొడుకు. వెళ్ళిపోతే వెళ్ళిపోయిండు కొడుకు. నిన్న మట్లేక ఏమైనా ఎడ్ల మళ్ళీ ఇంకేనా ఎడ్ల పసం కోసం పోయిండో మళ్ళీ ఎడ్లని ఎక్కడ దాకా పోయి ఇచ్చిండు నాకు తెలియదు. చెప్పలే మళ్ళీ వస్తాం పోయి చెప్పకుండా వెళ్ళిపోయింది సార్. నేను చూడలే, ఆయన కనిపెట్టలే. ఇక 4 అయిపోతుంది, 4:30 అయిపోతుంది. మా కొడలు ఫోన్ చేయాలంటే చెప్తే అసలే లేపుతుండే సార్. లేకపోతే ఎక్కడ ఉన్నాడని మేము ఎత్తుకుతా అంటే మళ్ళీ ఫోన్ చేసుకుని అక్కడ మాకు తెలియదు. వీళ్ళు లేపుతున్నారు, అక్కడికి ఎంకలాడుతున్నారు సారు. ఎంకలాడితే మాకు ఏడ దొరకదు. మా కొడుకు పోయి ఆయనకి ఎవరు చెప్పినా తెలియదు నాకు. తమ్ముడు చచ్చిపోయినాడు ఫోన్ చేస్తే మరి సార్ అంతే. నా కొడుకు నేను జావన్ చేసుకున్నాను. ఎత్తు కొడుకు సార్ ఏం పేరు లిక్కమాట. విలేజ్ మండల్ లింగల్గన్పూర్ జిల్లా అది జనగామ జిల్లా. మేము గత 30 సంవత్సరాలు సోపతున్నాం ఈ జక్కుల యాదగిరితోటి. మేము మంగళవారం రోజు నాడు ఇదే ఇంటికి 2 వాటర్ ఫీట్ బాటిల్ చిరకొద్ది డబ్బాలు పెట్టినాం. వచ్చేసరికి మా అబ్బాయి వచ్చేసరికి లంబడాయనే కృష్ణ అలియాస్ విక్రమ్ అనే వ్యక్తి పైకి వచ్చేసాడు. మా అబ్బాయి చెప్పేసాడు. వచ్చినాక కింది దిగేసిన మీరు ఎందుకు వచ్చావు బాబు అంటే వాటర్ బాటిల్ ఫిల్టర్ చేస్తానంటే చూసినట్టు 2 ఫోటోలు చెప్పుకున్నాడు. కిందికి వచ్చేసిండట. ఆ తర్వాత మా అబ్బాయికి సాయంత్రం గతతి రాదు అని చెప్పేసిండు. అతను ఎంబడి తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకుపోయినాక ఆ తర్వాత తాళెక్కుతున్నా. తాళికేసి మధ్యాహ్నం నాగల ప్రాంతాన మా బాబాయ్ గారిని ఏడ్చుకుని పోతాను. సంపత్కు యాక్సిడెంట్ అయింది అన్నారు. అక్కడ తీరేసరికి అది యాక్సిడెంట్ కాదు, కొట్టి చంపడం తెలిసింది. మేము అక్కడ సగసాలు పోయేసరికి చూసరికి మొత్తం మర్డర్ కేసు ఎక్కనే ఉంది. ఆ తర్వాత పొద్దున మరుసటి ఆరాధిస్తే అలియాస్ కృష్ణను దొరికిండు. అతడు ఆయన క్యాబ్ మనిషి. అతడు చంపలేడు. అతడితో 4 వచ్చిండ్రు. ఆ 4 నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసు అధికారులకు మేము విన్నవిస్తున్నాం. ఎందుకంటే అతను ఆయన క్యాబ్ కథను చూడండి. చూసినాక మీకు తెలుస్తుంది ఇతడు చంపడా. అతడు మనిషి ఇద్దరిని చేసుకోపోయే మనిషి, ఇద్దరిని చెప్పుకోయే మనిషి. అతడు మా తమ్ముడు 32 సంవత్సరాల సోపతి మాది. ఎందుకంటే ఇక ఈ విషయాన్ని ప్రభుత్వం వెంటనే దృష్టికి తీసుకుపోయి అధికారులు అతన్ని ఇంట్రాగేట్ చేసి మాకు న్యాయం జరగాలని గవర్నమెంట్ కోరుతున్నాం.